వేదిక ముందుకు వారికి ఏర్పాటు లేదు ఒక్క నిమిషం ఇట్లా వెడలు పోండి ఫోటో రాదు ఏమి కనపడదు జై భీమ్ శ్రీ సత్యసాయి జిల్లా మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి కావాల్సిన కోరుకున్నాం. అలాగే వేదిక ముందు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే శ్రీ తలుపుల గంగాధరణ గారిని వేదిక ముందు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి రాజారెడ్డి గారిని వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దేవేంద్ర గారు మరి ఇక్కడ విచ్చేసినటువంటి పెనుగొండ పట్టణ ప్రజలు, జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఒక నిమిషం పాటు అందరూ మౌనవ్రతం పాటించినట్టుగా శాంతి శాంతి శాంతి. ముఖ్య నాయకులుగా వచ్చినటువంటి గౌరవనీయులు శ్రీ పిఎన్ రోజు పహల్గాంలో 26 మందిని అతి క్రూరంగా చంపిన మతోన్మాదుల యొక్క ముష్కర క్రీడ మనందరం చూడటం జరిగింది. ఒక్కొక్కరిని లేపి నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి నువ్వు కల్మా చదువు ఒకరు చెప్పకపోతే నువ్వు కల్మా చెప్పకపోతే అంబేద్కర్ గారికి ఆ గౌరవం దక్కింది. రాజ్యాంగ పరిషత్ చైర్మన్ ఎవరు చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్న సందర్భంలో మహాత్మా గాంధీ గారు సూచించిన పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగ పరిషత్ యొక్క దయచేసి ఒక 5 నిమిషాలు ఉండండి. జాతీయ గీతంతో సమావేశం ముగుస్తుంది. బయట వాళ్ళందరూ లోపలికి రండి. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సత్యసాయి జిల్లా తరఫున ఒక చిరు సత్కారము, తర్వాత జాతీయ గీతంతో సమావేశాన్ని ముగింపు చేయడం జరుగుతుంది. నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని పక్షోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారిని ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా అనుసరించాలి అని చెప్పే ఒక కార్యక్రమం అనేక జిల్లాల్లో ఈ యొక్క ఇంటలెక్చువల్స్ మీట్ జరుగుతుంది. ఇవాళ పెనుగొండ జిల్లాలో మా యొక్క శేఖర్ గారి మా జిల్లా అధ్యక్షుడి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ గారు అంటే కేవలం రాజ్యాంగ నిర్మాతగా దళితాన్ని ఉద్ధరించిన నేతగానే చూస్తున్నారు. ఆయన కేవలం ఒక వర్గానికి సంబంధించిన నేత కాదు, ప్రపంచాది నేతగా కొలవాలి అని చెప్పి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి చెప్పటం, అంబేద్కర్ గారు సామాజిక అసమానతలు ప్రపంచవ్యాప్తంగా నిర్మూలన కావడానికి కారణభూతమయ్యారు. ఆ విధంగా ఆయనంత చదువుకునే వ్యక్తి ప్రపంచంలో ఎవరూ లేరు. అటువంటి వ్యక్తిని మనం ఏ విధంగా గౌరవించాలి, ఒక సామాజిక పరివర్తన కేవలం భారతదేశమే కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో తీసుకొచ్చిన వ్యక్తిగా ఆయన కొనియాడాలి. ఆయన చేసిన విశేష కృషి, ఆయన చదివిన ప్రదేశాలు, ఆయన ఏ ప్రాంతంలో అయితే అనేక రకాల విషయాలు తెలుసుకుని ముందుకెళ్ళి వాటినన్నింటినీ తీర్థక్షేత్రాలుగా తయారు చేసి పంచతీర్థాల నామకరణ చేసి వాటన్నిటిని అంబేద్కర్ టూరిజం పేరు మీద చేసే ఒక ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేశారు. ఆయన రాజ్యాంగాన్ని రక్షించడం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేయటం, ఇంకో పక్కన కాంగ్రెస్ తన మొత్తం యావత్ కాలంలో అంబేద్కర్ గారిని ఓడించే ప్రయత్నం చేయటం, అంబేద్కర్ గారిని అనేక రకాల అవమానాలు చేసిన పార్టీ ఇవాళ రాజ్యాంగ రక్షకులు మేమని ఎమర్జెన్సీ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పక్షోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
ఏ విధంగా చరిత్రను రాజ్యాంగాన్ని రాశారు, అది ఏ విధంగా ప్రజలకు అంకితం ఇచ్చారు అనేటువంటి అనేక విషయాలు చాలా వరకు ప్రజల్లో లేవు. అంబేద్కర్ గారికి మేమే పేటెంట్ రైట్స్ అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ ఆయన్ని అనేక రకాలుగా అవమానించి ఆయనను కనీసము ఒక ఎంపీగా కూడా గెలవనీయనటువంటి స్థితికి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీపై అభాండాలు వేస్తుంది. మరి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి ఈ రాజ్యాంగ విషయమే కాకుండా అనేక విషయాలను ఈరోజు ప్రజల్లోకి తీసుకువచ్చే విషయంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఈరోజు సత్యసాయి జిల్లాలో నిర్వహించడం జరిగింది.